హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పెసరపప్పు పూర్ణాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు ఒక కప్పున్నర తీసుకోండి. అది ఇలా కొద్దిగా నానబెట్టేసుకొని లైట్గా ఉడికించుకోండి. ఇలాచీలు ఒక 5 తీసుకోండి. మినపప్పు ఒక కప్పు తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. దీంట్లోకి బెల్లం తురుము ఒక కప్పు తీసుకోండి. ఇందులోనే బియ్యపిండి ఒక అరకప్పు తీసుకోండి. ముందుగా మనం ఈ బెల్లం తురుమునంతా కూడా ఒక కళాయిలో వేడి చేసుకొని దీంట్లోనే మనం పెసరపప్పుని కూడా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పుని రెండింటిని కూడా ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. దీన్ని మనం దగ్గర పడేంత వరకు కూడా దీన్ని వేయించుకుంటూనే ఉండాలి. ఇది మనకి ఇప్పుడు లూజ్గా ఉంది కాబట్టి గ్యాస్ మీదనే మనం లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి. ఇది దగ్గర పడుతూ ఉంది, దీన్ని కలుపుతూనే ఉండాలి, లేదంటే మాడిపోతుంది. ఇది మనకి ఉండలుగా వచ్చేంత వరకు కూడా దీన్ని మనం ఉడికించుకోవాలి. ఈ లోపుగా మనం మినపప్పులు ఒక కప్పు మినపప్పు పిండికి అరకప్పు బియ్యపిండి వేసి బజ్జీల బ్యాటర్ వచ్చేలాగా దీన్ని కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా మనం కొద్దిగా వాటర్ వేసుకొని చూసారు కదా, ఈ విధంగా మనం ఈ మినపిండి ఇవన్నీ కలిపి పక్కన పెట్టుకోండి. ఈలోపు ఇలాచీలు కూడా వేసి దీంట్లో కావాలంటే కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని మనం దీన్ని ఉడికించుకుంటే మంచి స్మెల్ వస్తుంది. ఈ విధంగా మొత్తం కూడా దగ్గరగా అయ్యేంత వరకు దీన్ని వేయించుకోండి. చూసారు కదా, ఈ విధంగా మనకి ముద్దలాగా ఇది గట్టిగా లడ్డు చుట్టుకోవడానికి వచ్చే విధంగా ఈ విధంగా మనం దగ్గర పడేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు మనకి ఇది చేతికి అంటుకోకుండా ఉంటుంది. దీన్ని ఇప్పుడు చిన్న చిన్న లడ్డూలాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా అన్నిటిని కూడా మనం చిన్న చిన్న లడ్డూలాగా చుట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం పూర్ణాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇలా అన్నిటిని కూడా లడ్డూలాగా చేసుకొని ఈ మినపిండి మిశ్రమంలో ఇలా మనం అన్నిటినీ ఉంచుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని పిండి మొత్తం కూడా ఈ పూర్ణానికి అంటుకునేలా చూడండి. చూసారు కదా, ఈ విధంగా మనం ఈ పూర్ణాలన్నిటికి కూడా మినపిండి పట్టే విధంగా వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇందులో మనం ఈ పూర్ణాలన్నిటిని కూడా వేసుకోవాలి. ఈ విధంగా మనం మరోవైపు కూడా ఇవి ఉడికేలాగా జల్లీలు గంటుతోని మరోవైపు కూడా ఈ పూర్ణాలని ఉడికించుకోండి. ఈ విధంగా మొత్తం అన్ని పూర్ణాలన్నింటినీ కూడా మరోవైపు తిప్పి ఇలా ఉంచుకోండి. ఇప్పుడు ఇవన్నీ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. అంతే, ఎంతో రుచికరమైన ఈ పెసరపప్పు పూర్ణాలు మనకి రెడీ అయినట్టే. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి.